అధికారం కోల్పోయాక రూట్ మార్చింది బీఆర్ఎస్. ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ రాజేస్తున్నారు గులాబీ లీడర్లు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే ఆంధ్ర వ్యక్తిగా ముద్ర వేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రజలను రెచ్చగొట్టే కుట్ర చేస్తోందని ఫైర్ అవుతున్నారు హస్తం లీడర్లు. అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర లీడర్లను అందలమెక్కించిన కేసీఆర్ ఇప్పుడు సొంత పార్టీ నేతలతో ఇలా మాట్లాడిస్తున్నారని గుస్సా అవుతున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి భావోద్వేగాలను రెచ్చగొట్టడం బీఆర్ఎస్ కు అలవాటేనని మండిపడుతున్నారు కాంగ్రెస్ లీడర్లు. అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర లీడర్లను ఆంధ్ర కాంట్రాక్టర్లను నెత్తిన పెట్టుకున్న బీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోవడంతో మరోసారి ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తున్నారు. హైదరాబాద్ లో ఆంధ్ర లీడర్లకు టికెట్లిచ్చి సెటిలర్ల అరికాలికి ముళ్ళు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని చెప్పి నాడు ఓట్లు వేయించుకున్న కేసీఆర్ అండ్ టీం తాజాగా రూటు మార్చింది. బతకడానికి ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చినోళ్లకు తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హెచ్చరిస్తుంటే ఆ పార్టీ పెద్ద లీడర్లు సైలెంట్ గా మద్దతిస్తున్నారు. బీఆర్ఎస్ కు ఆంధ్ర వాళ్ల ఓట్లు కావాలి గాని ఆంధ్ర లీడర్లు అవసరం లేదా? ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో కేసీఆర్ కేటీఆర్ అలా మాట్లాడించారా? లేదంటే కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్ గురువారం ఢిల్లీలో సవాల్ చేసినా బీఆర్ఎస్ హైకమాండ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీన్ని బట్టి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ అంతా బీఆర్ఎస్ హైకమాండ్ కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు అర్థమవుతోందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ టికెట్ పైన గెలిచిన అరికపూడి గాంధీపై ఆంధ్ర వ్యక్తిగా ముద్ర వేయడం, కౌశిక్ రెడ్డి గాంధీకి మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని ఆంధ్ర తెలంగాణ వాళ్లకు మధ్య జరుగుతున్న వార్ గా చూపించేందుకు ప్రయత్నించడం బీఆర్ఎస్ ప్లాన్ లో భాగమనే వాదన వినిపిస్తోంది. 2014 ఎన్నికల్లో ఆంధ్ర మూలాలున్న నాయకులంతా టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. అప్పట్లో వాళ్ళందరికీ రెడ్ కార్పెట్ వేసి మరీ కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. వీరి కోసం తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నాయకులను, పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్న వాళ్లను కూడా పక్కన పెట్టారు. హైదరాబాద్ లో సెటిలర్ల ప్రభావం ఎక్కువ కావడంతో 2018 ఎన్నికల్లోనూ ఆంధ్ర మూలాలున్న నాయకులకి టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్ర వ్యక్తిగా పేర్కొంటున్న అరికపూడి గాంధీకి మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఇచ్చింది కూడా బీఆర్ఎస్ పార్టీనే. మరి అప్పుడు గుర్తుకురాని ఆయన ఆంధ్ర మూలాలు ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నాయని వలస నేతలు ప్రశ్నిస్తున్నారు. సెటిలర్లు లేకపోతే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 10 సీట్లు కూడా రాకపోయేవని ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే విమర్శిస్తున్నారు. గతంలో సెటిలర్ల ఓట్లతోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అవమానకర ఓటమి నుంచి బయటపడిందని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీని 1,00,000 నాగళ్లతో దున్నిస్తానని, అన్ని రంగాల్లోనూ తెలంగాణ వ్యక్తులకి అవకాశం ఇస్తానని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆ హామీలేవీ నిలబెట్టుకోలేకపోయారు. పైగా 1,00,000 కోట్ల కాళేశ్వరం సహా అనేక పనులను ఆంధ్ర కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. మేఘా కృష్ణారెడ్డి వంటి వారిని అక్కున చేర్చుకుని 1,000 కోట్లకు అధిపతుల్ని చేశారు. సెటిలర్ల అరికాలికి ముళ్ళు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని కేసీఆర్ అనేక సార్లు చెప్పారు. ఏపీకి వెళ్లి రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని మాటిచ్చారు. ఇందుకోసం అవసరమైతే గోదావరి జలాలను కూడా ఇస్తామని చెప్పారు. ఏపీ మాజీ సీఎం జగన్ తో దోస్తానా చేయడంతో పాటు ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల తెలంగాణకు అన్యాయం జరిగే ప్రమాదం ఉన్నా దాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదన్న ఆరోపణలున్నాయి. ఇలా అధికారంలో ఉన్నన్ని రోజులు సెటిలర్ల ఓట్ల కోసం, ఆంధ్ర లీడర్ల కోసం పాకులాడిన బీఆర్ఎస్ సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నాడే ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేసింది. పోలింగ్ నాడే ఏపీ పోలీసులు నాగార్జున సాగర్ వద్దకు వచ్చి బలవంతంగా నీటిని తీసుకుపోయే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఇరిగేషన్ అధికారులతో, ఇక్కడి పోలీసులతో ఘర్షణకు దిగారు. సెంటిమెంట్ ను రెచ్చగొట్టి ఓట్లు కొల్లగొట్టేందుకే నాటి బీఆర్ఎస్ పెద్దలు ఈ కుట్ర చేశారని అప్పట్లో ప్రతిపక్షాలు ఆరోపించాయి. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో బీఆర్ఎస్ నేతలు మరోసారి ఆంధ్ర తెలంగాణ అంటూ సెంటిమెంట్ ను రెచ్చగొట్టడం చర్చనీయాంశంగా మారింది. మొన్నటి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన బీఆర్ఎస్ ఇప్పటికే గ్రామాల్లో క్యాడర్ ను కోల్పోయింది. త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లోనూ కొన్ని సీట్లైనా గెలుచుకోకపోతే ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే మళ్లీ ఆ పార్టీ నేతలు సెంటిమెంట్ ను రెచ్చగొడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.